హాయ్ అండి. దేవి నవరాత్రులలో మనం అమ్మవారిని రోజుకొక అలంకరణ రూపంలో అమ్మవారిని మనం పూజిస్తాము. అదే అలంకరణ రూపం 1 బాలా త్రిపుర సుందరి, 2 గాయత్రీదేవి, 3 అన్నపూర్ణాదేవి, 4 కాచాయినీదేవి, 5 లలితాదేవి, 6 శ్రీలక్ష్మీదేవి, 7 మహాసరస్వతీదేవి, 8 మహిషాసురవర్ధిని, 9 రాజరాజేశ్వరి దేవి. ఇలా 9 రోజులు అలంకరణ రకరకాల నైవేద్యాలతో ఎలా పూజలు చేస్తామో ఇక్కడ తెలంగాణలో కూడా బతుకమ్మ పండగ అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ బతుకమ్మను 9 రోజులు 9 తీరులుగా 9 రకాల నైవేద్యాలు పెట్టి అమ్మను పూజిస్తారు. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అటుకులు బెల్లాన్ని పలహారంగా తీసుకువెళ్తారు. మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు పలహారంగా తీసుకువెళ్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. పాలు బెల్లం నానబెట్టి బియ్యంతో నైవేద్యం చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన అర్రెం బతుకమ్మ. అంటే ఈరోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు, ఎలాంటి నైవేద్యము పెట్టరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ. సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ. నువ్వులు, వెన్న, బెల్లం కలిపి పలహారంగా చేస్తారు. 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యంగా పెడతారు. సో ఫ్రెండ్స్, ఈ 9 రకాల బతుకమ్మను ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజిస్తారో ఈ వీడియోలో చూసాం కదా. అసలు బతుకమ్మ ఎవరు, బతుకమ్మ కథ ఏంటో నా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.